కానీ ఎవరిని వాళ్ళు అంగీకరించరు, ఎవరిని వాళ్ళు గొప్ప అనరు, ఏ భక్తుడిని కూడా ఒప్పుకోరు. వాళ్ళ దృష్టిలో ప్రతి భక్తుడు తేడానే. వాళ్ళు భక్త సింగ్ గారిని తిడతారు, డిజిఎస్ దినకరన్ గారిని తిడతారు, దేవుని చేతిలో బలంగా వాడబడ్డ దైవజనుల్ని అందరినీ దుయ్యబడతారు, దూషిస్తారు. గతించిపోయిన వాళ్ళని దూషిస్తారు, ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు తిడతానే ఉంటారు. ఎందుకంటే వాడి ఫుడ్డే దాని మీద నడవాలి. మళ్ళీ వాడు కూడా పెద్ద మనిషి, సమాజంలో సత్యం కొరకు భారం కలిగినోడని బిల్డప్. మళ్ళీ వాడి వీడియోలను కూడా ఎగబడి చూసేటువంటి సోదోళ్ళు, అరబందులు, ఆఫ్ మైండ్ వాళ్ళు, అరవోళ్ళు, బోళ్ళంతమంది ఉన్నారు. వాడు ఆకులుగా అంజూరపు చెట్టని వీడికి తెలిసి చావదు. వాడి మాటల గారడికి మోసపోతాడు. ఇంతకు వాడు సాధించింది ఏమన్నా ఉందా? 4 ఆత్మల్ని రక్షించి 4 జీవితాలని కట్టి 4 బ్రతుకుల్ని బాగు చేసిన చరిత్ర వాడికి ఏదన్నా ఉందా అంటే వాడికి అది ఉండదు. పట్టుమని 10 సంఘాలు ఏమన్నా కట్టాడంటే ఆ చరిత్ర వాడికి ఉండదు. పట్టుమని ఒక 100 ఆత్మలకు రక్షణలోకి నడిపించాడంటే ఆ చరిత్ర వాడికి ఉండదు. వాడికి తెలిసింది ఒకటే, వీడియో పెట్టుకోవటం, ఇక వాగటం. వాడట్లా వీళ్ళిట్లా, వాళ్ళట్లా వీళ్ళిట్లా అని వాగితే ఆ వాగిన వీడియో అప్లోడ్ చేస్తే అబ్బా ఎంత రోషం, ఎంత భారం, సత్యం కొరకు ఎంత తపన, అబ్బా అని ఎగబడేవాళ్ళు ఎగబడటం. ఈ ఆకులు గల అంజూరపు చెట్లని యేసు ప్రభు చూస్తా ఊరుకోడు. ఎందుకంటే ఇవి మోసగించే చెట్లు. వీటి మోసాలకి చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాటి తీర్పు ఒక్కటే, అవి వేళ్లతో సహా ఎప్పటికైనా సరే ఎండిపోక తప్పదు. నాశనమే వాటి అంతం. నరకబడటం కాదు సుమి, వేళ్లతో సహా ఎండిపోయేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వ్యక్తులకి ఈ చెట్టు సాదృశ్యంగా ఉంది, కనబడుతుంది. అన్నా ఇప్పుడంటే మనకి యూట్యూబ్లో కనపడుతున్నారు, మరి అప్పుడు ఎవరున్నారన్నా? నువ్వు ఈ చెట్టు దానికి సాదృశ్యం అంటే అప్పుడు కూడా ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీళ్ళు సమాజంలో భక్తిపరుల్లాగా రక్షరేకులు వెడల్పు చేసి సంత వీధులలో వందనములు, విందులలో అగ్రపీఠములు కోరుచు దైవ ప్రతినిధులుగా, దైవాంశ సంభూతులుగా, ఓ రకంగా చెప్పాలంటే చిన్న చిన్న దేవుళ్ళుగా చలామణి అయ్యారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు మతనిష్ట కలిగిన వారుగా, మతాభిమానం కలిగిన వారుగా. వాళ్ళు ఎంత దుర్మార్గులుగా తయారయ్యారంటే, ఆది సంభూతుడే వచ్చి వాళ్ళ మధ్య తిరుగుతుంటే, ఈ విశ్వ నిర్మాణకుడే వచ్చి వాళ్ళ మధ్య తిరుగుతుంటే, ఆయన కార్యాలను చూసి, ఆయన వాక్కును చూసి ఆయనను గుర్తుపట్టకపోగా ఆయన యందు అసూయపడి ఆయనను ఎలాగూ సంహరించుదుమా, ఆయనను ఎలాగూ నాశము చేతుమా అని ఆలోచించుకొనసాగిరి అని రాస్తుంది. ఓకే, వీళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహాను వదిలిపెట్టలేదు, ప్రభువైన యేసుక్రీస్తుని వదిలిపెట్టలేదు. ఈ విషయాలని పోయిన వారం చెప్పాను నేను, బుధవారం. అయినా సందర్భం వచ్చిన మళ్ళీ ఒకసారి టూకీగా అలా అందిస్తున్నా. వీళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహాను తేడా అంటారు, వీళ్ళు యేసు ప్రభుని తేడా అంటారు. ఎందుకు? వాళ్ళు నిప్పులాగున్నారు, వీళ్ళు తప్పుల తడకలాగున్నారు. వీళ్ళ తప్పుల తడకలని ఎండగడుతున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అన్నాడు, సర్పములారా సర్ప సంతానమా. యేసు ప్రభు కూడా అదే మాట అన్నాడు, సర్పములారా సర్ప సంతానమా. రాబోతున్న నరక శిక్ష నుండి మిమ్మల్ని తప్పించువాడెవడో? చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వెయ్యబడును అని యోహాను అన్నాడు. యేసు ప్రభు కూడా అంతే అన్నాడు. అబ్రహాము మా తండ్రి అని మీరు అనొద్దు, ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహామునకు పిల్లల్ని పుట్టింపగలడు. మీరు మారు మనసు పొందాలని వార్నింగ్ ఇచ్చి వాళ్ళని ముఖం మీదనే ఖండించినటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చే యోహాను, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రజలందరూ కూడా వీళ్ళని అభిమానించారు, గౌరవించారు, సన్మానించారు, ఘనపరిచారు. బాప్తిస్మం ఇచ్చు యోహానుని ప్రవక్తగా ఎంచారు, యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ప్రవక్తగాను, ఇంకా అంతకంటే ఎక్కువైన వానిగాను, దైవ కుమారునిగాను ఆమోదించి ఘనపరిచారు, గొప్ప చేశారు. ఎవరైనా సరే వీళ్ళ కళ్ళ ముందు ఘనపరచబడుతుంటే, గొప్ప చేయబడుతుంటే, దేవుని ద్వారా మహిమపరచబడుతుంటే
ఈ ఆకులు గల అంజూరపు చెట్ల లక్షణం వెంటనే బయటపడిద్ది. వాళ్ళంతా కలిసి ఏకమై ధ్వజం ఎత్తుతారు ఈ దేవుని ద్వారా మయంపరచబడిన వ్యక్తుల మీద. ఓకే, దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా మీకు? ఇలా జాతి లక్షణం ఏంటి? యేసు మయంపరచబడ్డాడు, యోహాను మయంపరచబడ్డాడు. ఎవరైతే దేవుని చేత మయంపరచబడతారో, దేవుని చేత వాడబడుతూ ఉంటారో వాళ్ళ మీద విషం కక్కటమే ఈ ఆకులు గల అంజూరపు చెట్ల పని, ఈ చేదు వేరు మొలిచిన వాళ్ళ పని. ఈడు చేయడు సేవ, ఈడు చేయడు పరిచర్య, ఈడు చేయడు ఆత్మల రక్షణ. దేవుడు ఎవరినైనా ఘనపరిచి నిలబెట్టి బలపరిచి వాడుకుంటుంటే అలా వాడుకునే వాళ్ళ మీద మాత్రం ఎంత గక్కాలో అంత విషం గక్కుతానే ఉంటారు. వీడియోల మీద వీడియోలు మాట్లాడుతూనే ఉంటారు. అదేంటంటే సంఘం మోసపోకుండా కాపాడుతున్నామండి అంటారు. చాలామంది ఉన్నారు కదా, జనానికి తెలుసు కదా ఈ పనులు ఎందుకు చేస్తుంటే, నేను అందుకోసమే పుట్టానండి, నేను చెప్పకపోతే ఎవరు చెప్పరండి అంటాడు. చూసేవాడేమో అరే నిజమే కదా, ఇంతమంది ఉన్నారు ఎవరు మాట్లాడారు, ఈ ఒక్కడు మాట్లాడారు నిజంగా గొప్పడు రాబో అని వాడిని సన్మానిస్తారు. కానీ వాడు దేవుని సంబంధుల్ని, సత్య సంబంధుల్ని, యేసు ప్రభు నిజమైన దేవుడని లోకానికి ప్రచురపరిచే వాళ్ళని వాడు విమర్శిస్తున్నాడు, వాడు దుయ్యబడుతున్నాడు, దూషిస్తున్నాడు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళకి తెలియచావదు. ఇప్పుడు నేను చెప్పింది మీలో ఎంతమందికి అర్థమైంది? సెల్ ఫోన్లు చూసే వాళ్ళందరికీ అర్థమైద్ది, చూడండి వాళ్ళకి అర్థం కాదు. సెల్ ఫోన్లో ఇవన్నీ రకరకాల దిక్కుమాల వీడియోలన్నీ చూస్తుంటారు కదా, కనపడ్డదన్నల్లా వాళ్ళకి అందరికి అర్థమైంది నేను చెప్పేది. వాళ్ళ ఊళ్ళో కూడా మీకు అర్థమైపోయింది. సర్పబీజమున మిడునాగు పుట్టును, దాని ఫలం ఎగురు సర్పం అని మొన్నటిదాకా తల్లి సర్పం ముసలు కొట్టింది. ఇప్పుడు ఆ తల్లి సర్పం ముసలదైంది. ఇప్పుడు పిల్ల సర్పాలు బయలుదేరినాయి. దేవునికి స్తోత్రం. ఈ పిల్ల సర్పాలు బయలుదేరి తల్లి సర్పాన్ని మించిపోయినాయి. వీళ్ళ బోధలు రకరకాల బోధలు. ప్రార్థన అవసరం లేదు, యేసు ప్రభు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు పెద్ద దేవుడు, యేసు ప్రభు చిన్న దేవుడు. స్టార్టింగ్లో అయితే అసలు యేసు దేవుడు కాదని బోధించారు. జనమంతా తన్నబోయేసరికి యేసు ప్రభు కూడా దేవుడు, చిన్న దేవుడు అని మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, ఆత్మ కృపావరాలు లేవు, అప్పట్లోనే ఆగిపోయాయి. ఒకప్పుడు మా దేవుడు పవర్ఫుల్ కానీ ఇప్పుడు సరికైపోయిందని చెబుతుంటారు. ఇలా దిక్కుమాలిన బోధలు. పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు వ్యభిచార పాపమని, 666 ముద్ర దేవుని ముద్ర అని, యేసుక్రీస్తు రెండవ రాకడ అయిపోయిందని, ఇప్పుడు జరుగుతుంది 1000 ఏళ్ల పాలనని, విగ్రహార్పితం తినొచ్చు ప్రాబ్లమే లేదని, ఇక ఎన్ని రకాల బోధలు, విషబోధలోనే అన్ని బోధలు. తల్లి సర్పం చేసింది, ఇప్పుడు పిల్ల సర్పాల లైన్లోకి వచ్చినాయి. వీళ్ళందరి పని ఒక్కటే, వీడెళ్ళి సువార్త చెప్పి 4 ఆత్మలు రక్షించి 4 జీవితాలను వెలిగించేటువంటిది ఏమి ఉండదు. ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మల రక్షణలో నడిపిస్తారు చూడు, వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ విషయానికి ఎక్కుతా ఉంటారు. అందుకే చెప్తున్నా, అందరికీ కూడా ఈ విషయంలో స్పష్టత ఉండాలి. ఎలాంటి ఆకులు గల అంజూరపు చెట్లని గుర్తుపట్టి వాటిని అవాయిడ్ చేయాలి. వాళ్ళు విషం చిమ్ముతున్నటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం మెళకువగా ఉండాలి. వాళ్ళ దృష్టి అంతా కూడా ఎవరన్నా కొద్దిగా గుర్తింపబడితే చాలు, వీళ్ళు విషం కక్కటం మొదలు పెడతారు. వాళ్ళ మీదనే ఇంకా దాడి. ఇదంతా అలనాటి పరిసయ్య, అలనాటి సద్దూకయ్య, అలనాటి శాస్త్రుల జాతి. వాళ్ళు యేసును యోహాను మీద అసూయ చెందినట్టు వీళ్ళు భక్తిపరుల మీద అసూయ చెంది విషం కక్కటం వీళ్ళ పని. సో ఇలాంటి వ్యక్తులకు ఈ చెట్టు సాదృశ్యంగా ఉంది. అందుకే అది వేళ్లతో సహా ఎండిపోవాలని దేవుడు చాలా ఉక్రోషంతో మండిపడి దాన్ని శపించాడు. ఇప్పుడు చెప్పండి, కాయలు లేనప్పుడు ఆకులు కూడా, కాయలు లేనప్పుడు ఆకులు కూడా నోరు తెరవండి నాయన, పెద్దగా చెప్పండి. చల్లగానైనా ఉండి, వెచ్చగానైనా ఉండు. అరే కాయలు చూపించావు, ఆకులు చూపించావు, ఎవరిని మోసం చేయాలని? కాబట్టి తేడా పడ్డాను ప్రభువా, నన్ను క్షమించు, దిద్దుకుంటాను, మారు మనసు పొందుతానంటే వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని మాత్రం క్షమించును. ఇది దేవుని హృదయం.
తేడాపడ్డానయ్యా, ఇంకోసారి చెయ్యనయ్యా అని దిద్దుకుంటే వేసినైనా నేను క్షమిస్తాను. ఎందుకంటే మారు మనసు పొందింది, దిద్దుకోవడానికి ఇష్టపడింది. కానీ వేషధారిని మాత్రం నేను ఒప్పుకోను అంటాడు. ఈ వేషధారుల గుంపు గురించినటువంటి సత్యాన్ని నేర్పటానికే ఈ ఆకులు గల అంజూరపు చెట్టును దేవుడు శపించాడు. ఈ సంగతులన్నీ నేను బుధవారం మాట్లాడాను. ఇంకా మరికొన్ని సంగతులు కూడా మాట్లాడాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి పోయి తర్వాత వీడియో ఆన్ చేసుకొని వినొచ్చు. దాన్ని పక్కన పెడదాం. ఇక్కడ యేసు ప్రభు అన్యాయం చేసినట్టు కనపడింది పై చూపులకి. అన్సీజన్లో పోయి ఫ్రూట్స్ వెతకటం రైట్ కాదు కదా, న్యాయం కాదు కదా, అన్యాయం కాదా అనిపిస్తుంది. కానీ ఆయన చేసిన పనులు అన్యాయంలాగా అనిపించిన పనుల్లో కూడా మన బుర్ర కందనటువంటి జ్ఞానం, న్యాయం ఉంటుందని ఇప్పుడు మీకు తెలియజేశాను ఈ విషయం ద్వారా. ఎంతమందికి అర్థం?